వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూరా. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్ణరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు లైవ్ లో మనతో సిద్ధంగా ఉన్నారు. మీకు ఏమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. డాక్టర్, ఎప్పటిలాగానే ఇవాళ ఈ వీక్ ఏమేమి కేసెస్ తీసుకొచ్చారు? సక్సెస్ కేసెస్ ఈరోజు కూడా ప్రజలకు చాలా అద్భుతమైన సక్సెస్ఫుల్ రేట్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రజలు చాలామంది కార్పొరేట్ హాస్పిటల్ తిరిగి అలసిపోయిన తర్వాత డబ్బులన్నీ లక్షలు ఖర్చు పెట్టినాక మన దగ్గరికి వచ్చినాక అద్భుతంగా తగ్గిపోతున్నాయి కేసులు. ఎందుకంటే బ్రెయిన్లో ముఖ్యంగా ఈరోజు వచ్చిన కేసులలో పెరాలసిస్ కేసులు, బ్రెయిన్లో ఎమరేజ్ బ్లడ్ క్లాట్ అయితే మెదడులో రక్తం గడ్డగడితే పైకి పిట్స్ రావచ్చు, దాన్ని ఎపిలెప్సీ అంటాం. మెదడు ఒక సైడ్ కాలు చేయి పడిపోతుంది, మన ఆర్గాన్స్ పనిచేయకుండా అవుతాయి. అలాంటి కేసులు ఉన్నాయి ఇవాళ. అదేవిధంగా మస్కులర్ డిస్ట్రోఫీ మనం గతం నుంచి చెప్తూనే ఉన్నాం. మనం చెప్పినప్పటి నుంచి వాళ్ళకు అసలు ట్రీట్మెంట్ లేదు ప్రపంచంలో. అంటే పిల్లల్ని ఇంట్లో వేసుకొని ఎంతో బాధతో కృంగిపోయినటువంటి వాళ్ళు మన యొక్క వీడియోలు చూసి, మన టీవీలో ప్రోగ్రామ్స్ చూసి వాళ్ళకి ధైర్యం వచ్చింది సార్ మాకు అని చెప్పి చాలామంది పండుకున్న వాళ్ళంతా లేచి వస్తున్నారు. మరి ఇలాంటి అద్భుతమైన ట్రీట్మెంట్ మస్కులర్ డిస్ట్రోఫీకి ప్రపంచంలో మందు లేదన్నప్పుడు, అయ్యా మా దగ్గర లేదు, అలోపతిలో హోమియోపతిలో ప్రయత్నం చేయని చెప్పాలి పెద్ద మనుషులు డాక్టర్లు. అట్లా అంటే వాళ్ళకి జరంత ఆశ, జరంత బరువు తగ్గుతుంది. ఇక ప్రపంచంలో మందు లేదంటే ఇతర వైద్యాలు ఉన్నాయి కదా, హోమియోపతి ఉన్నది, అలోపతి తర్వాత అందులో కాని కేసులు. హోమియోపతి పుట్టింది అలోపతి తర్వాతనే పుట్టింది. అందులో లేని వైద్యం ఇల్లు ఉన్నది. అలోపతి డాక్టరే హోమియోపతిని కనిపెట్టిండు శామ్యూల్ హ్యానిమాన్ గారు. అలోపతి వైద్యం పట్ల ఆయనకే 250 ఏళ్ళ కింద విరక్తి వచ్చి వైద్యం పూర్తిగా నయం చేయడం కాకుండా తొక్కి పెడుతున్న వ్యాధులను కానీ పూర్తిగా నివారణ జరుగుతలేదు. వ్యాధిని పూర్తిగా నివారణ కలుపు మొక్కలు పీకినట్టు వేర్లతో పీకేస్తే మళ్ళీ రాదు. అలాంటిదే వ్యాధులు కూడా శరీరంలో అది ఎక్కడ సెటిల్ అయిందో దాని యొక్క వేర్లతో పీకేసే వైద్యం హోమియోపతి అని కనిపెట్టిండు ఆయన. కాబట్టి ప్రజలారా, హోమియోపతిలో ఎన్నో రకాల కేసులు సక్సెస్ మీకు పబ్లిక్ సక్సెస్ చెప్పిన కేసులన్నీ మీకు చూపిస్తూనే ఉన్నాం. ప్రపంచంలో అతి భయంకరమైనది గ్యాంగ్రీన్ కేసే సక్సెస్ చేసినాము. కాలు తీయకుండా తక్కువ చేసినామంటే ఇంకా అంతకు మించిన రోగాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి వ్యాధి వచ్చినా మీరు ఆ కనిపిస్తున్న నంబర్లకు ఫోన్ చేసి డైరెక్ట్ రావాలి. మన తెలంగాణ జిల్లాలో ప్రజలంతా కూడా ఎప్పుడుంటావు ఇవన్నీ టైం వేస్ట్. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఓపీ కంటిన్యూ ఉంటుంది. హైదరాబాద్లో చిక్కడపల్లిలో మెట్రో పిల్లర్, చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1 యాది పెట్టుకోండి. మెట్రో పిల్లర్ 1119. అక్కడికి వస్తే మన బోర్డు కనిపిస్తుంది, మెట్రో పిల్లర్. కాబట్టి ఈరోజు కూడా సక్సెస్ కేసులు అన్నీ కూడా మీరు అంతా ఇవాళ కూడా ఎంతమంది అద్భుతంగా బాధలు, గాల్ బ్లాడర్లో స్టోన్ వస్తే గాల్ బ్లాడరే మొత్తం ఆపరేషన్ చేసి తీస్తే వ్యాధి కంటే ఇంకా అప్పుడు వ్యాధి ఉన్నదానికంటే ఇంకా అధ్వానంగా తయారైపోయింది అమ్మాయి, చదువుకునే అమ్మాయి, 10th క్లాస్ ఇంటెలిజెంట్. అలాంటి పిల్లకు ఆపరేషన్ చేస్తే ఇప్పుడు చదవకుండా అయిపోయింది. వాళ్ళ తల్లి ఏం బాధపడుతుంది అవన్నీ చూడండి ప్రజలారా. హోమియోపతి వైద్యంలో మంచి డాక్టర్ దగ్గర ఏ వ్యాధి అయినా శాశ్వతంగా నివారణ. ర్యాపిడ్ యాక్షన్ డోస్ పడంగానే మన వ్యాధిలో మార్పులు కనిపిస్తున్నాయంటే అది కరెక్ట్ మందు. ఈ వ్యాధి పూర్తి అవ్వడానికి 2 నెలల 3 నెలల 6 నెలల అనేది అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ, వ్యాధి యొక్క సివియారిటీ మీద. ఒక పేషెంట్కు గర్భసంచిలో గడ్డ 9 నెలల కడుపంత పెరిగింది, 9 నెలల కడుపంత క్యాన్సర్ గడ్డ. ఆమె వస్తే నేను 9 నెలల కడుపేమో అనుకున్నా, చిన్నపిల్ల 20-30 ఏళ్ళ లోపు ఉంటుంది. ఆమెకు కీమోథెరపీ పెట్టినా ఇంకా బాధలు ఎక్కువైనాయి కానీ ట్రీట్మెంట్ ఏం మార్పు రాలే. రోజుకి 10 సార్లు 20 సార్లు మోషన్ పోతుండే. మన మందులు వాడినాక అద్భుతంగా రిజల్ట్ 24 అవర్స్లో. అది ఏం చెప్తారో మీరు అన్నీ కూడా ఈ వీడియోలు చూడండి. ప్రజలకు చైతన్యం రావాలి. మనం వినడమే కాకుండా మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేసి ప్రజా చైతన్యం తీసుకురావాలి అన్నదే ఈశ్వరప్ప హోమియో క్లినిక్ యొక్క లక్ష్యం. ఇప్పుడు చూడండి, బ్యాక్ టు బ్యాక్ వీడియోలన్నీ చూడండి.
పూజ ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ కపరాయపల్లి పోచంపల్లి సార్. పోచంపల్లి జిల్లా. ఏ జిల్లా? యాదాద్రి యాదాద్రి భువనగిరి. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? ఫిట్స్ సార్. ఆ? ఫిట్స్ గట్టిగా చెప్పు. ఫిట్స్ సార్. ఫిట్స్ వస్తుండే, అవును సార్. ఎపిలెప్సీ, అవును సార్. సీజర్స్ వచ్చి కింద పడిపోతుంటివా? అవును సార్. ఎన్నిసార్లు వస్తుండే వారంలో? వారం ఏం లేదు సార్, 2-3 మంత్స్కి అట్లా వస్తుండే. వస్తుండే. అవును సార్. వచ్చా. ఏమన్నారు డాక్టర్లు మరి? డాక్టర్లు ఏమన్నారు, చాలా రోజుల్లో మందులు వాడాలి అన్నారు. ఆ. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇప్పటిదాకైతే వాడినావు కదా వాడినా సార్. మరి ఆ మందులతో ఏమైనా తగ్గిందా? ఏం లేదు సార్ అట్లా. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులే? 7-8 మంత్స్ అవుతుంది సార్. ఎట్లుంది ఇప్పుడు? తగ్గింది సార్, చాలా తగ్గింది. ఇంతకు ముందుకు నెత్తి నొప్పి అంతా ఉండే, కానీ ఇప్పుడు ఏం లేదు. నెత్తి నొప్పి ఉండే, కళ్ళు తిరగడం ఉండే. కళ్ళు తిరుగుకుంటూ సెరిగినట్టుంటుండే, అవును సార్. వట్టిగో అవును సార్. అది కూడా తగ్గింది. తగ్గింది సార్. ఇప్పుడు మంచిగా ఉన్నావు. అవును సార్. ఇంకొక 6 నెలలు వాడాలి. బ్రెయిన్లో నీకు ఎమరేజ్ బ్లడ్ క్లాట్ ఉన్నది, అవును సార్. అది మొత్తం పోయేదాకా వాడుకోవాలి. మళ్ళీ మంచిగా అని చెప్పి నాకు చెప్పకుండా బంధువులు బంద్ చేయగలవు. ఏం నాయన మంచిగా వాడిపోయి నీ బిడ్డనా? ఒకతే బిడ్డ. ఇక మంచిగా చేస్తున్నా, మంచిగా అయిపోతుంది. ప్రజలకు తెలియాలి, మనకు గరీబోళ్ళకు పేదోళ్ళకు మంచి మందులు అంటే హోమియోపతే. అందులో పోతే లక్షలు కావాలి కాబట్టి ఇంట్లో మంచిగా కంప్లీట్ చేసేద్దాం. ఏం పేరమ్మా? అనిత. అనిత, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ నర్సాపూర్ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? సర్వైకల్ స్పాండిలైటిస్. దాని నుంచి ఏమేమి బాధలు ఉండే నీకు? హెడేక్ ఉండే, వర్టిగో ఉండే. వర్టిగో, హెడేకు. బయట డాక్టర్లు ఏమన్నారు? ఎక్కడెక్కడ తిరిగినావు? బాగానే చేయించుకున్నా, తగ్గలేదు ఉండే. ఎక్కడెక్కడ పోయినావు? ఏ డాక్టర్ దగ్గర పోయినావు? చాలానే తిరిగినా. చాలా హాస్పిటల్ తిరిగినా తక్కువ కాలేదు. ఏదో హాస్పిటల్ పోయినాం, సంగారెడ్డి, హైదరాబాద్, తీసుకున్నారు పోయినాం. అబ్బా, అన్ని తిరిగినా తక్కువ లేదు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వచ్చి ఎన్ని రోజులు వాడినావు? ఎన్ని రోజులు తగ్గింది? 2 months తగ్గింది. 2 monthsలో తగ్గిపోయింది. ఇప్పుడు మంచిగా ఉన్నావు. వెరీ గుడ్. అట్లా హోమియోపతిలో అక్కడ తక్కువ కానీ కేసులన్నీ తక్కువ అవుతాయి. మంచి డాక్టర్ ఉండాలి హోమియోపతిలో కూడా. కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటేనే మందు బాగా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎక్కడన్నా ఫెయిల్ అయిందంటే డాక్టర్ని మార్చుకోవాలి, అంతేగాని టైం అంతా వేస్ట్ చేసుకోవద్దు. ఓకేనా? ఏం పేరమ్మా? నా పేరు లక్ష్మీ సౌజన్య. లక్ష్మీ సౌజన్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పమ్మ క్లినిక్ నాచారం. ఏం బాధతో వచ్చినావు? ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్. ఓవేరియన్ క్యాన్సర్. క్యాన్సర్. అవును. మరి ఎక్కడ వాడినావు? ఇక్కడ బయట ఏమన్నారు డాక్టర్లు? ఇంతవరకు ఎంఎన్జీలో చేసి మా వాడినా. ఎంఎన్జీ వాడినావు. ఏమన్నారు డాక్టర్లు? కీమోలు పెట్టిండ్రు. తగ్గిందా మరి? తగ్గలేదు. దాని ఓవరి లక్షణాలు ఏమేమి ఉన్నాయి? అంటే నొప్పి అవుతున్నాయి, ఏ పని చేసుకోవడం కాదు, ఇంకా మొత్తం వీక్ అయిపోయాం. కీమోథెరపీ, రేడియోథెరపీ పెట్టిరా? కీమో పెట్టిన తర్వాత మొత్తం వీక్ అయిపోయినా. అప్పుడు నా వెయిట్ మొత్తం లాస్ అయిపోయాను. మళ్ళీ రికవర్ అవుతలేదు. మోషన్స్ కూడా అవుతుంది. అప్పుడు ఎన్నిసార్లు పోతుంటివి? 10 times అవుతుంది. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్ వాడినాక ఎన్ని నెలలే? 2 months అవుతుంది. 2 monthsలో ఏమేమి డెవలప్ అయింది? మోషన్ కంట్రోల్ అయింది. మోషన్ 10 సార్లు పోయి కంట్రోల్ అయింది. కొంచెం యాక్టివ్ అనిపిస్తున్నావు. లేచి నిలబడు. పొట్ట పెద్దగా కడుపులాగా బట్టది. ప్రెగ్నెన్సీ లాగా అయింది. అంత పెద్దగా ఓవరి క్యాన్సర్ వల్ల అంత కడుపు అయింది. చూసినావా? అదంతా కరిగిపోయేటట్టు చేస్తా. కూర్చో. ఏం పేరు? పూర్ణవల్లి. ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పమ్మ క్లినిక్? ఈసీఎల్. ఏం బాధ ఉండే అప్పుడు? ఆనే, అరికాలకు ఆనే, కార్న్స్ అంటారు వాటిని. బయట ఏమన్నారు మరి డాక్టర్లు? ఒకటేమో కాల్కి సర్జరీ చేసేస్తే తీసిర్రా? ఆనకి కూడా సర్జరీ చేసిర్రా? సర్జరీ తీసిల్లు. తర్వాత ఇంకా హోమియోలో ఉంటది అని అంటే ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి. అప్పుడు ఇక్కడ ఈశ్వరప్పమ్మ క్లినిక్ లో మందులు వాడగానే ఎన్ని రోజులకు పోయింది? 1 monthలోనే వెళ్ళిపోయింది. 1 monthలో ఆయన కరిగిపోయింది. చూపి కాలు. అదే మొత్తం పోయింది కదా, మరక లేకుండా అయిపోయింది. ఇప్పుడు అప్పుడు నడిచేటప్పుడు ఎట్లుండే? నడుస్తుంటే అడుగు కింద పెడితే నొప్పి వస్తుండే. ఇప్పుడు నొప్పి రావట్లేదు, మంచిగా అయిపోయింది. ఇక ఇట్లా ఆనెలు ఉన్నా కరిగిపోతాయి. ఎన్ని రోజులు పోయింది? 1 month. కరెక్ట్ మందు పడితే 1 monthలో వెళ్ళిపోతుంది. కరెక్ట్ మందు, కరెక్ట్ డాక్టర్ ఉంటే, క్వాలిటీ మందు ఉంటే 1 నెలలో తగ్గుతాయి.
ఇక మీరు చెప్పేది రాంగ్ చెప్తే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే రాంగ్ మందు సెలెక్షన్ అయితే ఎక్కువ టైం పడుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ఏం పేరు? ప్రభాకర్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. నాకు బోరంపేట నుంచి బోరంపేట. ఏం బాధతో వచ్చినావు? అప్పుడు పెరాలసిస్ వచ్చింది. ఏ సైడు? లెఫ్ట్. వస్తే అప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. వచ్చినాక ఎన్ని రోజులకు మంచిగా అయినావు? 3 నెలల మంచిగా సార్. 3 నెలల్లో లేచి నడిచినావు. లేచి నడిచినా మంచిగా నడిచినా. అప్పుడు నడవలేవు ఇంటికాడ ఉన్నప్పుడు? ఇంటికాడ ఉన్నప్పుడు నడవలే. మళ్ళా నీ దగ్గరకు వచ్చినాక బయట డాక్టర్లు ఏమన్నారు? బయట డాక్టర్ల దగ్గర పోలేను సార్. ఇక పెరాలసిస్ రాగానే ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావా? లేదా ప్రైవేట్ హాస్పిటల్ పోయినాం సార్. ఏ హాస్పిటల్? ఊళ్ళోనే. ఏ ఊరు అది? బోరంపేట దుందిగల్ దగ్గర. ఓకే ఓకే. డోస్ ఎక్కువ ఇచ్చిండని. ఏమేమి హాస్పిటల్ పోయినావు చెప్పు. మేము గుండియాల హాస్పిటల్కి వెళ్ళాము. గుండియాల మా ఊరికి వస్తాడు నుండి. ఆయన చూసాం. ఆయన డోర్స్ ఎక్కించి కోమలకి వెళ్ళిపోయాడు. కరోనా ఇంజక్షన్ ఇప్పించుకొని వచ్చింది సార్. వచ్చిన తెల్లారి ఫీవర్ వచ్చేసింది. ఫీవర్ వచ్చిందని చూపిస్తే ఇక ఆయన డోర్స్ గ్లూకోజ్ ఎక్కించి డోర్స్ ఎక్కించిండని అన్నారు. ఆర్ఎంపీ డాక్టరా? ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర పోతే మరి ఇట్లా కాదండి. మా ఊర్లో ఆయన ఒక్కడే ఉన్నాడు సార్. అట్లా అది పెద్ద కేసు. పెరాలసిస్ అంటే పెద్ద కేసు. బ్రెయిన్లో నీకు రక్తం గడ్డగట్టిపోయింది. దాన్ని రక్తం గడ్డ కరిగిపోతే నువ్వు మంచిగా అవుతావు. అప్పుడు మన దగ్గరికి వస్తే రక్తం గడ్డ కరిగిపోయి మంది ఇస్తే మంచిగా లేచి నడిచినావు. ఇప్పుడు లేచి నడుస్తున్నావా? లేవు లేవు. మళ్ళా ఇంకా ఎందుకు ఆపినావు మరి? మందులు ఆపోతే ఇప్పుడు ఇక చేస్తే మంచిగా అయిపోయిండు. అయిపోయినాక మీరు ఆపితే మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. బంద్ చేయొద్దు ఇప్పుడు. ఇక మొత్తం రన్నింగ్ చేపిస్తా. నేను బయట నిలబడి వీడియో తీసుకుంటా. ప్రభాకర్ రన్నింగ్ చేయాలి, అప్పుడు ఇచ్చి పెడతా. ఓకే. ఏం పేరు? నాగదుర్గా భవన్. నా పేరు వెంకటలక్ష్మి. వెంకటలక్ష్మి. ఎవరి మీ బిడ్డనా? ఏం ప్రాబ్లం బిడ్డకు? వాంతులు, తేపులు వస్తున్నాయని హాస్పిటల్కి తీసుకెళ్తే గాల్ బ్లాడర్ తీసేసారు సార్. ఆపరేషన్ చేసిరా? ఆపరేషన్. గాల్ బ్లాడర్కు వామిటింగ్స్ ఏం సంబంధం? ఎందుకు తీసేసారు? తీసేసారు. రాళ్ళు ఉన్నాయని చెప్పి తీసారు సార్. రాళ్ళు అది అయిపోయాక 14 రోజులకి పుట్లోడు తీసిన దగ్గర నుంచి తేపులు ఇక్కడ తేపితే కనీసం 10 ఏళ్ళు కనబడుతుంది. అంత పెద్దగా వస్తాయా? అప్పుడు దాని అంతా ఇన్ని నీళ్లు కూడా ఇవ్వడవు. అలా ఎన్ఆర్ఐ హాస్పిటల్లో అట్లా 20 రోజులు, నెల రోజులు ఉన్నాను. ఆ తర్వాత అక్కడ కూడా ఏ రిపోర్ట్లో తెలియకపోతే హైపర్ గ్యాస్ట్రబుల్ అది ఇది అని చెప్పి ఎండోస్కోపీలు చేసి ఇసుకిచ్చి మందులు వాడినా కూడా మళ్ళీ ఇంటికి రాగానే రెగ్యులర్ అయిపోయేది సార్. ఆ ఇండిషనల్ చేసి 3 రోజులకే మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయేది సార్. అది అయిపోయాక హైదరాబాద్ ఏషియన్స్కి తీసుకెళ్ళాను. ఏషియన్కు అక్కడ కూడా 3 నెలలు మెడిసిన్ వాడాను సార్. అవన్నీ రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి సార్. ఇవన్నీ అవే కదా. ఇక్కడ కూడా ఇంకా ఫైల్ ఉన్నాయి సార్. ఎన్ని హాస్పిటల్ తిరిగాను అన్ని ఫైల్స్ ఉన్నాయి సార్. ఎన్ని హాస్పిటల్ తిరిగాను అన్ని ఫైల్స్ ఉన్నాయి సార్. నాకు విరక్తి వచ్చేసేసింది సార్. మాకు వైద్యం మీద నమ్మకం పోయిందన్నమాట. నాకు ఏం చేయాలో తెలియక మళ్ళీ విజయవాడ ఆపరేషన్ చేసి అంగిలేవటం. ఎన్ని ఆపరేషన్లు అయినాయి? 2. ఒకటి గాల్ బ్లాడర్కి, ఒకటి హైటల్ హెర్నియాకి చేశారు. అలా ముందు మంచినీళ్ళు కూడా ఇవ్వడం స్టేజ్లో రవి గారు హాస్పిటల్కి వెళ్ళారు. అన్ని చేసినా ఆయన కొంచెం నిలబడలేకపోతున్నావా? చెప్పు, నీ బాధ ఏంటిదో చెప్పు. కడుపులో నొప్పి, 2 డొక్కలు బాగా వస్తుంది. ఆపరేషన్ చేసినా నీకు 3 సార్లు చేసినా తక్కువ కాలే. ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? 5 లక్షల రూపాయల పైన అయిపోయినాయి సార్. అయినా మళ్ళీ ఎప్పటిలాగానే ఉంది సార్. సంధి ఎంత బాధ ఉంటుంది. రాత్రి కూడా నిద్రపోసారు. ఆ నొప్పితో అమ్మ అన్న మాటకి తాపం లేదు సార్. సిలువలు పెట్టి అన్నాలు బతికించాలి. అన్నం ఆహారం. నీకు ఈ రోజు నుంచి నొప్పి బంద్ అవుతుంది. తక్కువ చేస్తాను. ఓకేనా? ఈ రోజు నుంచి నొప్పి తక్కువ అయిపోతుంది. మీరు తొందరపడి ఆపరేషన్లు పోవద్దమ్మా. చెప్పంగానే బయట తెలుసుకోవాలి. ఏం లాభం? డబ్బులు మళ్ళీ ఎప్పటిలాగా ప్రాబ్లం అట్లా ఉండే కదా. హాస్పిటల్ తిరిగేసరికి ఇంకా నాకు విసుగు వచ్చేసింది సార్. విసుగు వస్తుంది ఎవరికైనా. మీరే కాదు ఇంకెవరైనా సరే ఆపరేషన్ అనగానే బయట కొద్దిగా విచారణ చేసుకోవాలి మంచి డాక్టర్ల దగ్గర.
చేసుకొని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు అంత చిన్న ఏజ్ ఏం చదువుతుంది? 10th క్లాస్ చదువుతున్నప్పుడు తేడా చేసింది సార్. 10th ఇలానే సిలోన్ 4 నెలలు పెట్టించుకుని ఫుడ్ జ్యూసులు తాగుతూ ఎగ్జామ్ రాసింది. ట్రిపుల్ సీట్ వచ్చింది. కనీసం చదువు కూడా లేకుండా ఇంట్లో ఉంది. కాలేజీ పోతులే చదవకుండా వెళ్ళి ఇంటర్ ఎగ్జామ్ రాస్తానంది. మొన్న సాంస్క్రిట్ రాస్తానన్నది మైకంలో అసలు ఏం తెలియకోకుండా ఉంటే విజయవాడ హాస్పిటల్లో పెట్టాము. 3 రోజులు పెట్టినాక తెల్లారి కొంచెం లేచి కూర్చుంది. ఇంగ్లీష్ రాసి వచ్చింది. ఇవాళ అసలు పొద్దున్నే లేక కూర్చోలేక మళ్ళీ సిలోన్ పెట్టించి నేను ఇక్కడ తీసుకొచ్చాను. ఏం కాదు, ఇక రేపు నుంచి నొప్పి తక్కువ అయితే నెక్స్ట్ మంత్ వచ్చినాక చెప్పాలి. చెప్తాను. బిడ్డ మంచిగా అయింది, అద్భుతం. మంచిగా అయితే మాది పల్లెటూరు సార్. గడప ఆశ్చర్యపోతారు సార్. అంతే అంతే అంతే. ఏ ఊరు అంటే? మాది కొల్లూరు. రేపలికి వెళ్ళే దారిలో. ఓకే. కొల్లూరు పల్లెటూరేను. అంటే ఈ బిడ్డ బ్రతకదు ఇంకెన్నాళ్ళు వాడతారు అన్న స్టేజ్ లో చూస్తాను. ఓకే ఓకే. ఏం పేరు? పరశురామ్ రెడ్డికి ఏమైందమ్మా? మాటలు వస్తలేవు కదా? ఏమైంది నాకు చెప్పమ్మా. నువ్వు పక్షవాతం వచ్చింది. కాలు చేయి లేవట్టు, కుడి చేయి లేవట్టు, లేస్తలేదు. ఎన్నేళ్ళు అవుతుంది? 4 సంవత్సరాలు అయితే. ఎక్కడెక్కడ పోయిర్రు? ఏ డాక్టర్లు ఏం చెప్పారు? ఇవన్నీ రిపోర్ట్సా? అన్ని హాస్పిటల్లో అన్ని తిరిగి వచ్చారు కదా? ఏమన్నారు మరి డాక్టర్లు? ఇచ్చి అలసిపోతుంది, ఇస్తూనే ఉన్నారు మందులు, తక్కువ అయితే లేదు. అంతే. మనమే డబ్బులు అయిపోయి ఊకోమని వాళ్ళు ఊకోమని చెప్పరు. ఏమంటావు? డబ్బులు అయిపోయి మనం పని చేసుకోవాలి, కానీ వాళ్ళు పోయినా కొద్ది మందులు ఇస్తూనే ఉంటారు, మీకు తినే ఉంటారు. అది నీకు కాల్ చేయి పడిపోతే 3 నెలల్లో లేస్తేనే అది కరెక్టు. అలా ఇంగ్లీష్ మందులల్లా కథ మీకు ఇక ముదిరిపోయినట్టే. ఇప్పుడు నీ రిపోర్ట్ చూస్తే ఎంఆర్ఐ రిపోర్ట్లో నీ బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది. గట్టిగా మాట్లాడు, మందు తాగుడు, సిగరెట్ తాగుడులకు బ్రెయిన్లో రక్తం గడ్డగడుతుంది. ఇవి 3 ఉన్నాయా ఆయనకు? ఉన్నాయా? గుడ్. లేచి నిలబడి అన్నాడు. లేవరాదు, లేపాలి. కట్టె పట్టుకొని నడుస్తాడు. ఆ డోర్ తీసి పట్టుకొని ఆయనను బాత్రూమ్ దాకా ఆయన ఆయన పోతాడా? వాళ్ళు వేస్తలేదు. కూర్చో ఇక చాలు. మళ్ళా నువ్వు ఇంటికి వచ్చేవరకు నడుచుకుంటూ వచ్చేదాకా చేస్తా. అర్థమైందా? నువ్వు మళ్ళీ కట్టేసి పెట్టి నడుచుకుంటూ రావాలి. ఏం పేరు? ప్రేమలత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్పకి. ఖమ్మం. ఏం బాధ? చేతులను వంకర అయిపోయినాయి కదా? ఏళ్ళు ఇట్లా పెట్టే ఏళ్ళు 15 సంవత్సరాలు అయింది. అబ్బా 15 సంవత్సరాల నుంచి ఏం వాడుతున్నావు మరి? ఈ కొద్ది నొప్పుల టాబ్లెట్లే వాడుతున్నా. ఇంగ్లీష్ మందు చూయించుకొని వాడితే అది వేసుకున్నప్పుడే రిలీఫ్ ఉంటుంది. మళ్ళీ ఎప్పటిలాగానే తర్వాత ఎప్పటిలానే అవుతుంది. కాళ్ళలో నొప్పులు ఉన్నాయి, మొక్కలు నొప్పులు జరిగిపోయింది. ఆ కీళ్ళల్లో స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ఉంటాయి, అవి మొత్తం కీళ్ళని తినేస్తాయి. అది ఎన్ని మందులు వాడినా తగ్గైతే మన మందులు కూడా నొప్పులు వస్తున్నాయండి. అన్ని జాయింట్లు ఎఫెక్ట్, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు దాన్ని. అన్ని కీళ్ళని తినేస్తుంది అది. ఇంకా ఇప్పుడు జ్వరంతోనే ఉన్నావు, ఇప్పుడు మంచిగా అయిపోతావు. ఇక మళ్ళీ మంచిగా అయినాక చెప్పాలి ఎంత మంచిగా అనేది. ఏ పని చేయరాదు నీకు. బ్రష్ పట్టుకోరాదు, తినరాదు, కలపరాదు, ఏ గిలాస నీళ్ళు పట్టుకొని తాగరాదు, అంతే కదా? ఇప్పుడు మళ్ళీ నేను తాగుతున్నా, తింటున్నా, చెంబడి నీళ్ళు, బిందె నీళ్ళు మోస్తున్నా, నాకు ఏమైతుంది అన్నట్టు చేస్తా. ఓకే. నా పేరు ప్రసన్న సార్. మా అబ్బాయి పేరు యుగంధర్ సార్. ఏం పేరు? యుగంధర్కు ఏం బాధ ఉండే? మస్కులర్ డిస్టర్బ్. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? హాస్పిటల్లో చూపిస్తే గుంటూరులో మస్కులర్ డిస్టర్బ్, దీనికి మందులు లేవు, తగ్గదని చెప్పారు. ఇప్పుడు పిల్లవాడు లేచి నడవకపోతుండే? నడుస్తున్నాడు కానీ సార్ పడుతుండేవాడు. అప్పుడు కింద పడిపోతుండే, బ్యాలెన్స్ ఉండకుండా కింద పడుతుండే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వాడు ఎన్ని నెలలు అవుతుంది? 7 నెలలు 6 నెలలు. ఇప్పుడు ఏమేమి తక్కువ ఉంది? ఇప్పుడు పడటం తగ్గింది సార్. పడటం తగ్గిపోయింది, మంచిగా నడుస్తున్నాడు.
ఇంకా అది పడడం తగ్గిందని ఆపొద్దు మందులు, ఇంకా పూర్తిగా అదంతా కంప్లీట్ పోయేదాకా వాడుకోవాలి. రన్నింగ్ చేయాలి, రన్నింగ్ చేసినప్పుడు వద్దు, అప్పుడు వదిలిపెడతా. ఓకేనా? ఇంకేం తగ్గింది? లోకడ అదే నిర్ణయ అని ఎర్నియా ఉండే, ఇంకోవేళ ఎర్నియా అవును సార్. బయట ఆపరేషన్ అంటారు దాన్ని. చిన్నప్పటి నుంచి ఉండే సార్, ఆపరేషన్ లేకుండా తగ్గిపోయింది. అదే తగ్గిపోయింది సార్. ఈ మందులు వాడదాం, ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి ఇచ్చిన మందులకే తగ్గిపోయింది. వెరీ గుడ్. అది ఆపరేషన్ కేసు కానీ మందుతో తగ్గిపోయింది. ఓకేనా? థ్యాంక్ యూ. క్యా నామ్ హై? हाँ रेहान, क्या तकलीफ था तुम्हारे को? मस्कुलर डिस्ट्रोफी है. अब जब चलने तो गिरता था, अब गिरना बंद हो गया, नहीं गिर रही. हाँ बोलो बेटा, तुम्हारा बेटा है? हाँ मेरा हाँ. लड़का सन्ना है. हाँ. 3 महीने पहले आया था, ट्रीटमेंट करे. पहले बच्चा थोड़े गिरता था, अभी बच्चा जो है सो गिर रहा नहीं गिर रहा. अच्छा चल रहा. थोड़ा समझो वो बैठा तोड़ने नहीं आ रहा. 3 महीने में गिरना बंद हो गया बोले तो मसल्स में बैलेंस आ गया. अभी उन्हें भागना रनिंग करे तक दवा खाना पड़ता. बाहर डॉक्टर ने क्या बोले? नहीं इसका इलाज ही नहीं है बोले. इलाज ही नहीं है सब बीमारी को अपने पास. बिल्कुल इलाज ही नहीं होता है. ओ इलाज नहीं है सब बीमारी को अपन इलाज कर रही. हाँ. चल रही. हाँ. नहीं गिर रही. सही है. अब वो हीलिंग हो रहा है बोलो, समझना उसको पूरा कंप्लीट क्योर रहे तक रनिंग करे तक दवा खिलाना. हाँ बिल्कुल साहब. ऐसा करे तो परमानेंट इलाज होता. रेगुलर. हाँ इसलिए पब्लिक को मालूम होना एलोपैथी में इलाज नहीं है सब बीमारियाँ होम्योपैथी में कम हो रही. हाँ सही है. फिर कौन सा बड़ा दवा अच्छा दवा है? ये होम्योपैथी का है. होम्योपैथी का अच्छा है. हाँ. जर्मन सिस्टम है ये. अच्छा. इसको दवा लगना, अच्छा डॉक्टर, अच्छा दवा, क्वालिटी दवा रहना. सही है. होम्योपैथी डॉक्टर बोलते बहुत है गली गली में. सही है. फिर अपने पास यहाँ तक कहीं को आए तुम? नहीं यहाँ का दवा अगर अच्छा है बोल के. अच्छा है बोल के आए, इसलिए फिर अच्छा दवा देना बोले तो अच्छे डॉक्टर पास जाना. सही है. ఓకే థ్యాంక్ యూ. ఏం పేరు? వరుణ్. ఏముంది బాధ వరుణ్కి? బాధ ఏ ఊరు మీది? ఏ ఊరు అమ్మ? ఏం పేరు? వరుణ్. ఏ ఊరు మీది? హనుమతిపాలెం. విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్. ఏం బాధతో వచ్చారు? మస్కులర్ డిస్ట్రోఫీ. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్లో మందులు వాడి ఎన్ని రోజులు అవుతుంది? 20 రోజులు అవుతుంది. 20 రోజులలో ఏం తేడా ఉంది? ఇక్కడ చెప్పు వరుణ్. మందులు వాడినాక నీకు ఎలా ఉందని అడుగుతున్నారు. బాగుంది. ఓకే. ఇప్పుడు ఈయన నడుస్తలేడు కదా? నడవట్లేదు సార్. పడిపోతుండా కింద? పడిపోతుండ అంటే ఇప్పుడు ఈయనకు మందులు పనిచేస్తున్నాయి, నొప్పులు తగ్గినాయి అంటే హీలింగ్ అవుతున్నట్టు. ఒక 2-3 నెలల్లో నడిచేటట్టు అవుతాడు. మరి అన్ని నొప్పులు వస్తాయి. కండరాలు ఎక్కడ ఉంటే అక్కడ అన్ని నొప్పులు వస్తాయి. అబ్బా అది వెన్నుపూస కండరాలు ఉంటాయి కదా, స్టిఫ్నెస్ వస్తాయి. మజిల్ రోగం అంటేనే అట్లుంటుంది. అవన్నీ ఫ్రీ అయిపోయి మంచి రన్నింగ్ చేసేట్టు చేద్దాం. ఓకేనా? కూర్చో. లేవు లేవా? అరే కొద్దిగా ప్రయత్నం చేయి. పిక్కలు గట్టిగా అవుతున్నాయా? పిక్కలు గట్టిగా అయినాయి కదా పప్పుల్లాగా. నువ్వు నిలబెట్టు చూద్దాం. లేపితే నిలబడతాడు. అక్కడ పో, నేను నడువు అక్కడ. ఆ పిక్కలు చూడ ఎంత ఉన్నాయి. మజుల రోగం అంటే అట్లే ఉంటుంది. బ్యాలెన్స్ ఆఫ్ అయ్యావు, కింద నడుచుకుంటే కింద పడిపోతుండా? ఎన్ని సంవత్సరాలు అయినకు? మాకు తెలిసిన 2 సంవత్సరాలు. ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు నాన్న? హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ అన్నీ
హైదరాబాద్ కిమ్స్ అన్నీ తిరిగి వచ్చినాం. బ్యాగ్ నిండా రిపోర్ట్సే. ఏం చెప్పారు డాక్టర్లు? మందులే లేవంటారా? మరి మందులు లేవన్న దానికి మనం మంచిగా నడిపిస్తున్నాం కదా. నడిపిస్తున్నాం. మా పిల్లల్ని చూసినావా? ఇప్పుడు ఈయన కూడా లేచి రన్నింగ్ చేయాలి. అండ్ లేకపోతే ఇల్లు ఉన్నది. అలోపతిలో లేదు మందులు, హోమియోపతిలో ఉన్నాయి. ఎన్నో క్లాస్ చదువుతున్నాడు? 3వ క్లాస్. ఏం పేరు? ఫాతిమా బేగం సార్. జావీద్ గురించి చెప్పు. జావీద్ ఐషానాబాద్లో ఉంటారు సార్. జావీద్ ఎట్లా ఉండే మొదలు, ఇప్పుడు ఎట్లా అయ్యిండు? మొత్తం టోటల్ బెడ్ సిక్. అసలు బాత్రూమ్ కూడా పోనీ కష్టం. బాత్రూమ్ పోవడం కూడా కష్టం. నడవలేదు అన్నాడు. చేతులు లేపడు, కాళ్ళు లేపడు. ఇంకోటి ఏంటంటే మొత్తం టోటల్ గా బెడ్ సిక్. బెడ్ అయిపోయాడు. 2 months లో మాక్సిమం 50% తగ్గిపోయింది. లేచి నడవగలుగుతాడు. ఇప్పుడు నడుస్తున్నాడు మంచిగా. ఇప్పుడు నిలబడ్డాడు, నడుస్తుండు. మోషన్ ఆయన బాత్రూమ్ పోతుండు. పర్ఫెక్ట్ ఉన్నారు సార్. ఇప్పుడు మళ్ళా హోమియోపతి మరి వాళ్ళు బయట అంతా తిరిగి వచ్చారు కదా. 6 ఏళ్ళకెళ్ళి తిరుగుతారు సార్. 6 ఏళ్ళ నుంచి లక్షలు ఖర్చు పెట్టిర్రు. లక్షలేం సార్, 50-60 లక్షలు పెట్టారు వాళ్ళు. 50-60 లక్షలు పెట్టినా తగ్గలేదు. భద్రాచలంలో ఆయుర్వేదిక్ తీసుకున్నాడు. ఇది జమాల్ ఖాన్ 2 years వాడిండు. ఇంకా రివర్స్ అయింది కానీ అసలు ఏం తగ్గలేదు. మళ్ళీ మీద 2 months లో ఇప్పుడు పర్ఫెక్ట్ గా 50% అయిపోయిండు. అవును సార్. మళ్ళీ రన్నింగ్ చేపిస్తా అని చెప్పిన. ఇంకో 2-3 months లో రన్నింగ్ చేయొచ్చు. అవును సార్. అట్లా ప్రజలకు తెలియక ఇట్లా నష్టపోతున్నారు అనే ఉద్దేశంతో ప్రజలకు తెలియడానికి మీ అందరి అభిప్రాయం తీసుకుంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి ప్రజలరా, ఎంత అద్భుతమైన కేసులు, ఎంత మంచి ఆనందం వాళ్ళ ముఖంలో. లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాక వాళ్ళు రోగం తగ్గక అదేవిధంగా పైసా బాయే ఆ రోగం అట్లా ఉంటే ఎంత బాధ ఉంటుంది. ఇలాంటి ప్రజలకు చైతన్యం కోసమే ఈ క్యాంపులు, ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ప్రజలకు హోమియోపతి అనే సిస్టమ్ ఒకటి ఉన్నదనే తెలియదు. ఆ ఇంజక్షన్లు సూదులు ఇచ్చే డాక్టర్ తప్ప ఇంకో డాక్టర్ లేడని తెలుసు వాళ్ళకు. అందుకే హోమియోపతి వైద్యం అనేది ఒక వైద్యం ఉంది. ప్రజల్లో ఇది ప్రచారం కావాలి. ఇది ప్రజల్లోకి ప్రచారం అయితేనే ప్రజలకు ఈ లక్షల రూపాయల ఖర్చు తగ్గిపోతుంది. సింపుల్గా సింగిల్ డోస్ వేస్తే, నోట్లో వేస్తే రోగాలు తక్కువ అవుతున్నాయి. కాబట్టి అందుకోసమే ఈ యొక్క ఏపీ విజిటింగ్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఏపీ ప్రజలంతా కూడా మన నంబర్ నోట్ చేసుకోండి. మనం వచ్చే విజిటింగ్ క్యాంప్స్ చెప్తాను, అవన్నీ ఆ నేమ్స్ నోట్ చేసుకోండి. ఎవ్రీ మంత్ నెలకు 4 గురువారాలు. 4 గురువారాల్లో మొదటి గురువారం విజయవాడకు వస్తాం. విజయవాడలో హోటల్ మనోరమలో క్యాంప్ ఉంటుంది. మన ఈ క్యాంప్ 6వ తారీఖు అయిపోయింది, మార్చిది. విజయవాడ విజిట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గురువారం రాజమండ్రి. ప్రతి నెల 2వ గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట. 3వ గురువారం విశాఖపట్నంలో దాబా గార్డెన్ హోటల్ చంద్ర, దాన్నే నెల్లూరు మెస్ అంటారు. నెల్లూరు మెస్ అంటే ఫేమస్. ఈ చంద్ర హోటల్ 4వ ఫ్లోర్లో ఉంటుంది. మీరు డైరెక్ట్ అక్కడికి ఫోన్ చేసుకొని రావచ్చు. అదేవిధంగా 4వ గురువారం తిరుపతి హోటల్ మినర్వా గ్రాండ్. ఈ విధంగా ఈ ఏపీలో 4 ప్రధాన పట్టణాల్లో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. వాటికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళంతా, జిల్లాల ప్రజలంతా ఆ క్యాంపు దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చి మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. డాక్టర్, హోమియోపతి ట్రీట్మెంట్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.